సాధారణంగా పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ లేదా టైం డిపాజిట్ చేయడం అనేది చాలా సేఫెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే నార్మల్ బ్యాంక్స్లో కనుక మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్కి మీకు డిఐసిజిసి వాళ్ళ ఇన్సూరెన్స్ అప్ టు 5 lakhs వరకే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసిన బ్యాంక్ అనేది దివాలా తీస్తే మీకు మ్యాక్సిమం 5 lakhs ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. కానీ ఈ పోస్ట్ ఆఫీస్లో చేసే ఫిక్స్డ్ డిపాజిట్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది బ్యాకింగ్ లాగా ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ ప్రెజెంట్గా ఉన్నవి, ఎలిజిబిలిటీ, ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ రూల్స్, రిటర్న్స్ లాంటి అన్ని రకాల విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ని టైం డిపాజిట్ కూడా అంటారు. ఈ పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఫస్ట్ ఇండియన్ అయ్యి ఉండాలి. సెకండ్ వచ్చేసి అడల్ట్స్ సింగిల్గా కానీ జాయింట్గా కానీ ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. అదేవిధంగా మైనర్స్కి అయితే 10 years అబోవ్ ఉంటే వాళ్ళ పేరు మీదనే ఓపెన్ చేసుకోవచ్చు, లేదా గార్డియన్స్ మైనర్స్ తరపున లేదా మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ తరపున ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ వచ్చేసి 1 year, 2 years, 3 years, అదేవిధంగా 5 yearsగా ఉంది. ఇంకా దీంట్లో డిపాజిట్ లిమిట్స్ వచ్చేసి మినిమం 1000 రూపీస్ గాను, అదేవిధంగా మ్యాక్సిమం ఎటువంటి లిమిట్ లేకుండా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. ఎవ్రీ క్వార్టర్కి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి అప్డేట్ అవుతాయి. ప్రెజెంట్గా పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక తీసుకున్నట్లయితే 1 yearకి 6.9% గాను, 2 yearsకి 7% గాను, 3 yearsకి 7.1% గాను, అదేవిధంగా 5 yearsకి 7.5% per annumగా ఉంది. ఈ విధంగా మీరు చేసే ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ క్వార్టర్కి కాంపౌండ్ అవుతుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీరు కనుక 5 years ఎఫ్డి కనుక బుక్ చేసుకున్నట్లయితే మీకు సెక్షన్ 80C ప్రకారం మీరు ట్యాక్స్ డిడక్షన్ కింద 1.5 lakhs అమౌంట్ని చూపించవచ్చు. ఇంకా పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ మీద ఎటువంటి టీడీఎస్ని పోస్ట్ ఆఫీస్ కట్ చేయదన్నమాట. కాకపోతే మీరున్న ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ఆ ఇంట్రెస్ట్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ మీద ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ రూల్స్ గురించి ఒకసారి చూద్దాం. మీరు చేసిన డిపాజిట్ని మీరు 6 months లోపల విత్డ్రా చేయలేరన్నమాట. ఒకవేళ మీరు 6 months నుంచి 1 year లోపల విత్డ్రా చేయాలి అనుకుంటే మీకు ఆ డిపాజిట్ మీద మీకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్కి ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో సేమ్ అదే ఇంట్రెస్ట్ ఇచ్చి మీకు విత్డ్రావల్ అమౌంట్ అనేది ఇస్తారు. అదేవిధంగా మీరు 2 years, 3 years ఎఫ్డీని మీరు విత్డ్రా చేయాలి అని అనుకుంటే మీకు 1 year, 2 yearకి ఎఫ్డి ఎంత ఇంట్రెస్ట్ అయితే ఉందో దాని మీద 2% పెనాల్టీ అనేది పడుతుంది. ఇంకా పార్ట్ పీరియడ్కి అయితే మీకు సేవింగ్స్ అకౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో అంత ఇంట్రెస్ట్ ఇచ్చి మీకు విత్డ్రావల్ అమౌంట్ ఇస్తారు. ఎగ్జాంపుల్కి మీరు 2 years ఎఫ్డీ చేశారనుకుందాం, కానీ మీరు 1.5 year తర్వాతకి ఆ ఎఫ్డీని ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ చేద్దామని అనుకున్నారనుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే మీకు 1 yearకి ఉండే ఎఫ్డీ అనేది ఎంత ఉంటుంది, ప్రజెంట్గా అయితే 6.9% ఉంది. ఈ 6.9% నుంచి 2% పెనాల్టీ డిడక్ట్ చేస్తారనమాట. అంటే మీకు 4.9% 1 year ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇంకా మిగతా ½ year 6 monthsకి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్కి ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటుందో జనరల్గా 4% ఉంటుంది కాబట్టి ఆ 4% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇచ్చి మీకు టోటల్ విత్డ్రావల్ అమౌంట్ అనేది ఇస్తారు. ఇంకా 5 years ఎఫ్డీకి 4 years వరకు లాక్-ఇన్ అనేది ఉందన్నమాట. ఈవెన్ మీరు 4 years తర్వాత కూడా విత్డ్రా చేయాలి అని అనుకుంటే మీకు ఏమవుతుందంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉందో అంతే ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చి మీకు విత్డ్రావల్ అమౌంట్ అనేది ఇస్తారు. సో 5 years ఫిక్స్డ్ డిపాజిట్ని విత్డ్రా చేసుకోవడం వలన యూజ్ ఏమి ఉండదన్నమాట. ఇప్పుడు ఫైనల్గా మీరు 10 lakhs అమౌంట్ని పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ఎంత రిటర్న్స్ వస్తాయనేది ఒకసారి చూద్దాం. మీరు 10 lakhs అమౌంట్ని 1 year ఎఫ్డీ చేస్తే మీకు 70,806 రూపీస్ అనేది ఇంట్రెస్ట్గా వస్తుంది. అదేవిధంగా 2 years చేస్తే 1,48,880 రూపీస్గా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. అదేవిధంగా 3 years చేస్తే 2,35,075 రూపీస్గా వస్తుంది. ఇంకా 5 years చేస్తే 4,49,948 రూపీస్ అనేది ఇంట్రెస్ట్గా వస్తుంది. మీరు ఒకటి ఇక్కడ కాషన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
5 years ఎఫ్డికి 7.5% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ ఉన్నా కానీ మీరు దాన్ని విత్డ్రా చేసుకోలేరనమాట. 4 years వరకు మీకు లాక్-ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈవెన్ 4 years తర్వాతకి ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ చేసుకున్నా కానీ మీకు సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేటే ఇచ్చి మీకు విత్డ్రావల్ అమౌంట్ ఇస్తారు. కాబట్టి 5 years ఎఫ్డి దగ్గర మీరు కాషన్ నుండి ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ చేసుకోకుండా ఉండాలి. సో ఇది టోటల్గా పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ డీటెయిల్స్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.